హాయ్ అండి, వెల్కమ్ టు కలర్స్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్. మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో తిరిగి మీ ముందుకైతే వచ్చేసాము. ఈరోజు మనం చూడబోయే డిజైన్స్ వచ్చేసరికి ఫ్యాన్సీ డోలా సిల్క్. సో ఈ వీడియోలో మనం ఫ్యాన్సీ డోలా సిల్క్లో అయితే చూస్తున్నామండి. మనకి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సాఫ్ట్ డోలా సిల్క్ అండి. క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనం మంచి లావెండర్ కలర్ అనేది తీసుకున్నాము. బోర్డర్ వచ్చేసరికి మనకి డార్క్ లావెండర్ వస్తుంది. అలాగే మనం శారీ విషయానికి వస్తే మాత్రం మనం శారీ మొత్తం కూడా మనకి ఇట్లాగా రౌండ్ వీల్ స్టైల్ బుటా అనేది తీసుకున్నామండి. ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ జెరీ వీవింగ్ అయితే హైలైట్ అవుతుంది. నెక్స్ట్ అలాగే మనకి ఈ జెరీ పైన మల్టీ కలర్స్ ఏదైతే ఉందో సేమ్ ఆ కలర్స్ అనేది మనకి హ్యాండ్ పెయింటింగ్ అనేది తీసుకున్నామండి. మనకి బ్రష్ పెయింటింగ్ అనేది బుటీలో తీసుకున్నాము. చాలా డిఫరెంట్ లుక్ అయితే వస్తుందండి. మనకి ఫుల్ ఓవరాల్ శారీ మొత్తం కూడా మనకి ఇట్లాగా మంచి జెరీ బుటాతో హైలైట్ అవుతుంది. అలాగే మనం ఈ శారీకి మనం బోర్డర్ చూసుకున్నట్టయితే కనుక బోర్డర్ వచ్చేసి మనకి డార్క్ లావెండర్ అనేది తీసుకున్నామండి. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ జెరీ వీవింగ్ మంచి క్రేపర్ స్టైల్ డిజైన్తో హైలైట్ చేసామండి. అలాగే మనకు బార్డర్లో కూడా ఒకసారి మీరు ఈ కలర్ కాంట్రాస్ట్ చూసినట్టయితే కనుక ఇది కూడా మనం హ్యాండ్ పెయింటింగ్తో తీసుకున్నాము. ఈ బార్డర్ వచ్చేసరికి మనకి 3 ఇంచెస్ డిజైన్ అయితే వస్తుందండి. ఈ శారీకి మనకి 2 సైడ్స్ కూడా సేమ్ బార్డర్ డిజైన్ రిపీట్ అవుతుంది. సో నెక్స్ట్ అలాగే మనం పళ్ళు చూసుకున్నట్టయితే కనుక బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా డార్క్ లావెండర్ వస్తుందండి. మనకి మంచి బ్రోకెట్ స్టైల్ డిజైన్ అనేది మనకి గోల్డ్ కలర్ జెరీ వీవింగ్తో హైలైట్ చేసాము. అలాగే మనకి ఈ బుటీ మిడిల్లో కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ మనం పింక్ కలర్ పెయింటింగ్ స్టైల్ అనేది తీసుకున్నాము. సో నెక్స్ట్ అలాగే ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి డార్క్ లావెండర్ అనేది తీసుకున్నామండి. బ్లౌజ్ మొత్తం కూడా స్మాల్ బుటా అనేది గోల్డ్ కలర్ జెరీ వీవింగ్తో వస్తుంది. అలాగే బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసరికి మాత్రం మనకి శారీ కంటిన్యూషన్ బార్డర్ తీసుకున్నాము. సో చూసారు కదండి ఫ్యాన్సీ డోలా సిల్క్. ఈ శారీ ప్రైస్ మీకు 3490కి మీ సొంతం చేసుకోవచ్చండి. దీంట్లో కూడా మనకి ఇంకా 2 కలర్స్ అయితే ఉన్నాయి. ఆ కలర్స్ కూడా చూద్దాం. లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ బార్డర్. శారీ ఓవరాల్గా మనకి ఆనియన్ కలర్ వస్తుందండి. బార్డర్ కలర్ రెడ్ వస్తుంది. సో చూసారు కదండి డోలా సిల్క్. దీనిలోనే సిమిలర్గా మరొక డిజైన్ కూడా ఉందండి. ఆ డిజైన్ కూడా చూద్దాం. సో మనం డోలా సిల్క్లోనే మరొక డిజైన్ చూస్తున్నామండి. శారీ కలర్ వచ్చేసరికి మనకి గోల్డెన్ ఎల్లో అండి. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. ఇటువంటి శారీస్ ఏంటంటే పార్టీ వేర్గా కానీ ఫ్యాన్సీగా అలా కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి. అట్లాగే యంగ్స్టర్స్కి అలా కట్టుకోవడానికి కూడా మంచి ట్రెడిషనల్ లుక్తో హైలైట్ అవుతుంది. అలాగే శారీ విషయానికి వస్తే మాత్రం మనకి ఫుల్ శారీ మొత్తం కూడా మనకి క్రాస్ డిజైన్ అనేది గోల్డ్ కలర్ జెరీ వీవింగ్తో తీసుకోవడం జరిగిందండి. మనకి క్రాస్ డిజైన్లో అట్లాగే మనకి ట్రీస్ వస్తాయి. అట్లాగే పీకాక్ డిజైన్, నెక్స్ట్ అలాగే ఎలిఫెంట్ డిజైన్ అనేది వస్తుంది. నెక్స్ట్ అలాగే మనకి బూటీస్ పైన వచ్చేసరికి మనకి హ్యాండ్ పెయింటింగ్ అనేది మల్టీ కలర్స్లో తీసుకున్నాము. అలాగే ఈ శారీకి మనం బార్డర్ కూడా ఒక్కసారి చూసుకున్నట్టయితే కనుక బార్డర్ వచ్చేసరికి మనకి 4 ఇంచెస్ బార్డర్ అయితే వస్తుందండి. కాంట్రాస్ట్ మనకి డార్క్ మస్టర్డ్ ఎల్లో అనేది తీసుకున్నాము. మనకి బ్రొకెట్ డిజైన్ అనేది గోల్డ్ కలర్ జెరీ వీవింగ్తో వస్తుంది. నెక్స్ట్ అలాగే ఈ శారీకి పళ్ళు వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో అనేది తీసుకున్నామండి. పళ్ళు మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ ప్లస్ అట్లాగే లీఫ్ డిజైన్ అనేది గోల్డ్ కలర్ జెరీ వీవింగ్తో తీసుకున్నాము. నెక్స్ట్ అలాగే ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి శారీ కలర్ కాంబినేషన్ రన్నింగ్లోనే గోల్డెన్ ఎల్లో అనేది వస్తుందండి. బ్లౌజ్ మొత్తం టోటల్గా ప్లెయిన్ అనేది వస్తుందండి. అలాగే హ్యాండ్స్కి వచ్చేసరికి మాత్రం మనకి మస్టర్డ్ ఎల్లో కాంట్రాస్ట్ అనేది తీసుకున్నాము. అలాగే హ్యాండ్స్ కూడా మనకి ఏంటంటే శారీ కంటిన్యూషన్ బార్డర్ డిజైన్ వస్తుంది. సో చూసారు కదండి ఫ్యాన్సీ డోలా సిల్క్. ఈ శారీ ప్రైస్ మీకు 5290కి మీ సొంతం చేసుకోవచ్చండి. దీంట్లో కూడా మనకి ఇంకా 2 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆ కలర్స్ కూడా చూద్దాం. హ్యాష్కి డార్క్ సీ గ్రీన్ బార్డర్. శారీ మొత్తం కూడా లైట్ సీ బ్లూ అండి. అలాగే బార్డర్ వచ్చేసరికి డార్క్ స్కై బ్లూ వస్తుంది. సో చూసారు కదండి డోలా సిల్క్లో మరొక కొత్త కలెక్షన్తో తిరిగి మీ ముందుకైతే వస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.